ఆగో. నువ్వు ఈ ఇంటి వారసుడివని నేనింకా ప్రకటించలేదు. నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. శాలరీ అడ్వాన్స్గా తీసుకున్నాను. నేను అవుట్ హౌస్లో ఉంటున్నాను కాబట్టి దానికి నెలకు రెంట్ 10,000, 2 months అడ్వాన్స్ 20,000, మొత్తం 30,000. ఈ రెంట్ డబ్బులు ఇద్దామని వచ్చాను వంశీ గారు. అంటే మీ దగ్గర మేము రెంట్ తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నామా? అఫ్ కోర్స్, మీకు రెంట్ అవసరమో లేదో తీసుకుంటారో లేదో అన్నది మీ ఇష్టం. బట్ నేను ఫ్రీగా ఒకరింట్లో ఉండడం నాకిష్టం ఉండదు వంశీ గారు. అందుకే ఇస్తున్నాను. మయూరి గారు, ఇలా రండి. డామ్ ఇట్, అసలు నా అవుట్ హౌస్ లో ఎవరుండమన్నారు నిన్ను? హలో వంశీ గారు, అది నా ఇల్లు, నా పేరు మీద ఉంది. నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళకిస్తాను. అడిగే హక్కు నీకు లేదు. వంశీ గారు, నీ నాన్నగారు, అదే దేవుళ్ళంటి మా మామయ్య గారు నువ్వు అవుట్ హౌస్లో ఉండమ్మా అన్నారు కాబట్టి ఉంటున్నాను. నీ తండ్రి కొడుకుల మధ్య గొడవ పెట్టాలనే ఉద్దేశంతో మాత్రం కాదు. అర్థం చేసుకోండి. అయితే ఆ రెంట్ మీరే తీసుకోండి అన్నా. వెళ్ళొస్తాను మేడం. నమస్తే. రత్న, నువ్వు తీసుకున్న అతి గొప్ప నిర్ణయాలలో ది బెస్ట్ ఏంటో తెలుసా? ఏంటి సృజన్? కృష్ణవేణితో వంశీ పెళ్లి చేయడం. చూశావుగా, రెంటో అడ్వాన్స్ డబ్బులు రెండూ ఇచ్చెళ్ళింది. అది ఆత్మగౌరవం అంటే, అది క్యారెక్టర్ అంటే. అంత గొప్ప క్యారెక్టర్ ఉన్న కోడల్ని ఇంటికి తీసుకొచ్చావు చూడు. నీ సెలక్షన్ సూపర్. అందుకే మొదటిసారి భర్తగా నీకు సెల్యూట్ చేస్తున్నాను. రత్న, రెంట్ డబ్బులిచ్చి మనల్ని అవమానించింది అని కృష్ణవేణిని అపార్థం చేసుకోకు. తను నీ గౌరవాన్ని ఇంకా పెంచింది. అర్థం చేసుకో.
ఇలాంటి కోడల్ని తప్పు చేసిందని బయటికి పంపించడం ఎంతవరకు కరెక్టో అని ఒకసారి మళ్ళీ ఆలోచించు రత్న. ప్లీజ్. వదినా, ఈ డబ్బులేం చేయను? దేవుడి హుండీలో వెయ్యి. అలాగే వదినా. శశి, శశి, సీన్ మొత్తం చాటుగా చూసేసా. చూసావుగా, మరి డబ్బులేం చేద్దాం? చూడు, కృష్ణవేణి కంటే క్యారెక్టర్ ఉంది, మనకి లేదుగా. మన హుండీలో వేసేసుకోవడమే. ఆ! సీ ఫుడ్స్ ఆర్డర్ మా కంపెనీకి దక్కినందుకు వంశీ గారు కంగ్రాట్స్ చెప్తూ మెయిల్ పంపించారు. హాయ్ స్నిగ్ధ గారు. హలో వంశీ గారు. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. సో సడన్ గా కాల్ చేశారు? ఏం చేయకూడదా? చేయొచ్చు. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని చేశాను. చెప్పండి. మీరు కంగ్రాట్స్ చెప్తూ మెయిల్ పంపించారు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకు రావాల్సిన ఆర్డర్స్ ని మేం సొంతం చేసుకున్నాం. బట్ అయినా సరే మీరు మాకు కంగ్రాట్స్ చెప్తూ మెయిల్ పంపించారు. మీ స్పోర్టివ్నెస్, మీ ఎంకరేజ్మెంట్ కు నేను ఫిదా అయ్యాను. ఓకే. సో వాట్? మీకు పార్టీ ఇద్దామనుకుంటున్నాను. పార్టీ? డోంట్ సే నో. ప్లీజ్ ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు. పార్టీ ఎక్కడ? ఓకే, తప్పకుండా వస్తాను స్నిగ్ధ. బాయ్. బాయ్. మేడం, ఒక ప్రాజెక్ట్ ని ఫైనలైజ్ చేశాను. మీతో డిస్కస్ చేసి ఫైనల్ చేయాలి. ఓకే, ప్రాజెక్ట్ మొత్తం నువ్వే ఫైనల్ చేసి జడ్జ్మెంట్ తీసుకో. మేడం, మీరు కూడా ఒకసారి డిస్కస్ చేస్తే. నాకు నీ మీద నమ్మకం ఉంది. అది కాదు మేడం. కృష్ణవేణి,
డిస్కషన్ ఓవర్. సరే మేడం. నువ్వు కూర్చో కృష్ణవేణి. కృష్ణవేణి, నీతో ఒక పర్సనల్ ప్రాబ్లం డిస్కస్ చేయాలి. చెప్పండి మేడం. నేనిప్పుడు నీ బాస్ కాదు, నువ్వు నా మేనేజర్ కాదు. ఓకే, ఫ్రెండ్స్ మేడం. అదుగో మేడం కాదు, కాల్ మీ స్నిగ్ధ. అలాగే స్నిగ్ధ. ఐ లవ్ యూ. ప్రాబ్లం ఏంటంటే నేనొక అబ్బాయికి మనసిచ్చాను. మనసివ్వడంలో తప్పులేదు, క్వైట్ న్యాచురల్ స్నిగ్ధ. బర్త్డే పార్టీకి పిలిచి ఆ అబ్బాయికి ఐ లవ్ యూ చెప్పాను. ఓ, అడ్వాన్స్ అయిపోయారు. కానీ తను అడ్వాన్స్ అవడం లేదు. ప్రాబ్లం ఏంటి స్నిగ్ధ? ఆ రోజు నా డ్రెస్, నా స్టైల్ అన్నీ అదిరిపోయాయి కృష్ణవేణి. బట్ అతను నా ప్రేమను అర్థం చేసుకోలేదు. ఓ, ఇలాంటి అందమైన పువ్వు తీసుకొని ఐ లవ్ యూ చెప్పాను. అవును, ఇంత అందమైన అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే పడిపోకుండా ఉండే అబ్బాయిలు ఎవరైనా ఉంటారా? అయ్యో, అతను ఇంప్రెస్ అవ్వలేదు కృష్ణవేణి. ఇంప్రెస్ ఖచ్చితంగా అయి ఉంటాడు. అయ్యో లేదు కృష్ణవేణి, కనీసం ఫ్లవర్ కూడా తీసుకోలేదు, రిప్లై ఇవ్వలేదు. టకటకా వెళ్ళిపోయాడంతే. ఆ తర్వాత ఫోన్ చేసి ఆ విషయం గురించి డిస్కస్ కూడా చేయలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను కృష్ణవేణి. ఒకసారి ఇటు తిరుగు. నా చెంపల మీద చేతులు పెట్టు. నీకేమనిపిస్తుంది? నాకేం అనిపించలేదు. అయ్యో, ప్రేమ జ్వరం, ప్రేమ జ్వరం కృష్ణవేణి. నా ఒళ్ళు కాలిపోతుంది, నీకు తెలియడం లేదు? ఇట్స్ బర్నింగ్, బర్నింగ్ కృష్ణవేణి. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటే సురేష్? మేడం, అది ఇంపార్టెంట్ విషయం. నేను బిజీగా ఉన్నాను, తర్వాత రాపో. మేడం, ఐ సే గెట్ లాస్ట్. ఓ నాయనో, ఈ లేడీస్ ఇద్దరు బిజినెస్ విషయాలు మాట్లాడుకోవటం లేదు, ఏవో పర్సనల్ విషయాలు డిస్కస్ చేసుకుంటున్నారు. అందుకే మా మేడం అలా ఫైర్ అవుతున్నారు. ఇది ఖచ్చితంగా వంశీ లవ్ మ్యాటరే అయి ఉంటుంది. బాబు వంశీ, మా మేడం నువ్వు బిజినెస్ స్టైల్లో పడగొట్టేవా లేకపోతే ఆ పువ్వులతో పడగొట్టేవా? సారీ కృష్ణవేణి. ఎక్కడి దాకా వచ్చాను? మీకు ఫీవర్గా ఉంది. అదే లవ్ ఫీవర్, లవ్ ఫీవర్ కృష్ణవేణి. నేనేం చేయాలి? మేడం, అమ్మాయిలు అబ్బాయిలకి అంత ఈజీగా పడిపోకూడదు. అలాగే అబ్బాయిలు కూడా అమ్మాయిలకి అంత ఈజీగా పడరు. అయితే వంశీ గారు కూడా నా ప్రేమకు లొంగడా? ఎందుకు లొంగరు? ఖచ్చితంగా పడిపోతారు. ఎక్కడా? ఐ లవ్ యూ చెప్తే ఎంతవరకు రిప్లై ఇవ్వలేదు. అయితే మళ్ళీ ట్రై చేయండి. మళ్ళీ ట్రై చేయను. అబ్బాయిలు మనం ఒప్పుకునేంత వరకు ట్రై చేస్తారు, అలాగే మనం కూడా అంతే. అయితే రేపు అతనికి పార్టీ ఇస్తున్నాను, వస్తున్నాడు. ఓ, ఇంకెందుకు, ప్రిపేర్ అవ్వండి. డ్రెస్ ఏం వేసుకెళ్ళను? చక్కగా చీర కట్టుకుని వెళ్ళండి. ఓ మై గాడ్, శారీనా? నా ఒంటి మీద అస్సలు నిలవదు. నిలిచి నిలవకుండా కట్టుకుని వెళ్ళండి. తను ఖచ్చితంగా పడిపోతాడు. ఓకేనా? నేను శారీలో బాగుంటానా? మీకేంటి మేడం, మీరు చీర కట్టుకుంటే చూడ్డానికి పట్టు పగిలే చందమామ దిగిరావాలి. ఓ మై గాడ్ కృష్ణవేణి, టెంప్ట్ చేయకు. మీరు రేపు శారీలో వెళ్ళండి, లవ్ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. ష్యూర్? 100% పక్కా. అయితే రేపు నువ్వు కూడా నా వెంట రావాలి. అయ్యో,
నేనెందుకు మేడం? నువ్వే నాకు శారీ సెలెక్ట్ చేయాలి, శారీ కట్టాలి. దట్స్ ఇట్. నో మేడం. బాస్ గా చెప్తున్నాను, ఇది ఆర్డర్. ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం, మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు? నా లవర్ని నువ్వు చూసావా? చూడలేదు మేడం. ఎవరో చెప్పండి. చెప్పను. చూడ్డానికైనా నువ్వు రావాలి, ఎలా ఉన్నాడో చెప్పాలి. ఓకేనా? మేడం, నువ్వు రేపు నా వెంట వస్తున్నావు ఫిక్స్. ఓకే మేడం. థ్యాంక్ యూ కృష్ణవేణి. ఇట్స్ ఓకే మేడం. నా ప్రేమకు సాక్షివి నువ్వు, నా లవ్ గురివి నువ్వు, ఫైనల్ గా నా పెళ్లికి పెద్దవి నువ్వు. ఓకేనా? ఓకే మేడం. ప్రామిస్? ప్రామిస్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. ఎందుకు? మీ ప్రేమ రేపు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం కృష్ణవేణి. థ్యాంక్ యూ మేడం. కృష్ణవేణి, యాక్చువల్ గా ఈ నెయిల్ పాలిష్ నాకు అస్సలు నచ్చదు. ఇది కుంకుమ కలర్, ట్రెడిషనల్ కలర్. అబ్బాయిలకి బాగా నచ్చుతుంది. నాకిష్టం లేదు, తనకు నచ్చుతుంది అంటున్నావు కదా. ఓకే. వావ్, చీర కట్టు సూపర్ కృష్ణవేణి. ఓకేనా కృష్ణవేణి? సూపర్ మేడం, దేవతలా ఉన్నారు. థ్యాంక్ యూ కృష్ణవేణి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
అయ్యో బొట్టు లేదు. సారీ. నువ్విక్కడా? సారీ వంశీ గారు, దెబ్బ తగిలిందా? I love you.